వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయిస్వరం. సమర్థ సద్గురు షిరిడి సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? మన సాయినాథుని దయ వల్ల అందరూ కూడా నిత్యం సంతోషంగా ఉండాలని, మనందరి పిల్లల భవిష్యత్తు బంగారంలా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనకు సాయినాథుడు చెప్పబోతుంది ఏంటంటే, బిడ్డా, నీ కోసం ఒకరు వస్తున్నారమ్మా, అది ఎవరో తెలుసుకో, ఇకపై నీకు అన్ని శుభాలే బిడ్డా అని మన బాబా గారు చక్కటి సందేశాన్ని మనకు చెప్పబోతున్నారు. మరి ఆ సందేశం ఏమిటి, ఏం చెప్పబోతున్నారు అని వినే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ యాక్టివేట్ చేసి ఆల్ని క్లిక్ చేస్తే నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తుంది. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేస్తే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఈరోజు మనకు మన సాయినాథుడు ఏం చెప్పబోతున్నారో మన సాయి మాటల్లోనే విందాం రండి. బిడ్డా, ఎందుకు అంతగా రోదిస్తున్నావు తల్లి? రోధించి రోధించి అలసిపోతున్నావు. నిన్ను చూస్తుంటే నాకు దుఃఖం కలుగుతుందమ్మా. నా బిడ్డ కష్టాలు నేను చూసి తరించలేను. ఇక నుండి ఆ దుఃఖం నాకు అవసరం లేదు. ఎందుకంటే నా బిడ్డ జీవితం మారబోతుంది కనుక. నీకు శుభగడియలు ఆసన్నమైనాయి బిడ్డ. నీవు ఎప్పటి నుండో ఓర్పు పట్టింది ఈ రోజు కోసమే కదా బిడ్డ. ఆ రోజు అతి దగ్గరలోనే ఉంది. నీవు కోరుకున్న బంధం నీ దరి చేరబోతుందమ్మా. అది నువ్వు ఏ బంధం దూరమై కన్నీరు కారుస్తున్నావో, అల్లాడిపోతున్నావో, నీ భర్త ప్రేమ దూరమైందా, అన్న ఆప్యాయతకు దూరమయ్యావా, లేక ప్రాణ స్నేహం దూరమైందా? ఏది ఏమైనప్పటికీ వచ్చి నీ గుమ్మం దగ్గరకు చేరుతుంది ఆ బంధం. మళ్ళీ కలుస్తారు బిడ్డ. ఇది నీ సాయి ఆన. నేను చేస్తాను బంగారు. ఈ రోజుతో నీ కష్టాలు కర్పూరంలా కరిగిపోతున్నాయి. నీవు అనుభవించాల్సిన కర్మ ఫలితం ఈ రోజుతో పూర్తి అయింది మా. ఇక ముందు ముందు జీవితం చాలా చాలా బాగుంటుంది. నీకు కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. బంధువుల బలం దానికి తోడై నీవు విజయవంతంగా సమాజంలో గర్వంగా ధీటుగా దర్జాగా ముందుకు సాగిపోతావు నాన్న. ఈ సాయి మాటపై కాస్త నీకు నమ్మకం ఉన్నా ముందల నీ కంట ఉన్న కన్నీరు తుడుచుకొని నా మాటలు విను. నీ బిడ్డలు ఉన్నత స్థానాల్లో ఉండేలా ఈ బాబా చేస్తారు. నీ బిడ్డల వివాహాలు మంచిగా అంగరంగ వైభవంగా అవుతాయమ్మా. వారి బిడ్డలతో కూడా నువ్వు మురిపెంగా ఆడుతావు చూస్తుండు. రోజులు అట్టే వచ్చేస్తాయి. ఎంత వేదన పడ్డావు చెప్పు అమ్మా తల్లి. అన్నం ముట్టకుండా బాధతో కడుపు నింపుకొని పడుకున్న రాత్రులు ఎన్నో ఉన్నాయమ్మా. నా మీద విశ్వాసం ఉంచావు. ఇక అంతా నేను చూసుకుంటాను అమ్మా. నేను చెప్పే మాటలు శ్రద్ధగా వినమ్మా. ఎవరితోనూ వాదించకు, ఎవరితోనూ గర్వంగా ప్రవర్తించకు, సూటిపోటి మాటలతో ఎవరిని నొప్పించకు. నీవు ఉన్నత స్థాయికి వెళ్ళాక కూడా ఇవి పాటించు తల్లి. నీ బంధం నీ దగ్గరికి చేరాక ఎక్కడైనా బంధాలను వీలైతే కలుపు, కానీ పొరపాటున కూడా విడదీయకమ్మా. ఈ కొన్ని పనులు చేయకు బిడ్డ చాలు. నీ సాయి బిడ్డగా నా సాయి బిడ్డగా ఈ కొన్ని పనులను చేయకమ్మా. నేను చాలా ఆనందిస్తానమ్మా నువ్వు అలా మంచిగా ఉంటే. నీకు అంత శుభమే జరుగుతుంది బిడ్డ అని ఈరోజు మనకు మన సాయినాథుడు చాలా చక్కటి సందేశాన్ని మనకు తీసుకొచ్చారు. ఎవరైతే అమ్మా భార్యాభర్తలు గొడవపడి విడిపోయి ఉంటారు కదా, అట్లాంటప్పుడు భర్త బాధపడుతూ ఉంటాడు. భార్య ప్రేమ కోసం భార్య దూరమై, లేకపోతే భార్య బాధపడుతూ ఉంటుంది భర్త ప్రేమ కోసం భర్త దూరమై. అలాంటి బంధాలు ఏమైనా ఉన్నా కూడా
లేక అన్న ఆప్యాయతకు దూరమై ఉంటారు. చెల్లెలు కానీ, లేకపోతే తమ్ముడు ఆప్యాయతకు, తోబుట్టువుల ఆప్యాయతలకు దూరమై ఉన్నవారు కానీ, లేకపోతే ప్రాణ స్నేహితులు ఉంటారు కదా, విడిపోతారు. అలాంటి బంధమైనా కానీ, ఏ బంధమైనా కూడా మీరుంటున్నారు కదా, మీలో ఏ బంధమైనా కూడా ఇట్లా ఏదైనా కూడా మీకు దూరమై ఉంటే, మీరు బాధపడుతూ ఉంటే, రోజు వాళ్ళ గుర్తొస్తా అన్నం తినకుండా దిగులుగా ఉంటూ ఉంటే, ఇక నుంచి మీకు ఆ బాధ లేదు. మన బాబా గారు ఆ బంధాన్ని నీ గుమ్మం దగ్గరకు తెచ్చి నించోపెట్టి, ఇద్దరిని మేం కలుపుతాను తండ్రి, తల్లి నేను కలుపుతానని, ఇది నా ఆనా అని నిక్కచ్చిగా చెప్పిన తర్వాత కూడా నీ కంట కన్నీరు వస్తుందంటే ఇంక బాబాగారు బాధపడతారు. ముందు నువ్వు నీ కంట కన్నీరు తుడుచుకొని సంతోషంగా నవ్వుతూ ఉండు. సరేనా తల్లి? నీ కష్టాలన్నీ ఆ సాయినాథుడు చెప్పాడు కదా, ఈ రోజుతో కరిగిపోతున్నాయి, కర్పూరంలో కరిగిపోతున్నాయని. ఇక నువ్వు సంతోషంగా ఉండమ్మా. నీ బంధం నీ దగ్గరకు వచ్చే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి తల్లి. సరేనా అమ్మా? సంతోషంగా ఉండెల్లప్పుడు. జయీ భవ, విజయీ భవ. సర్వే జన సుఖినో భవంతు. మరొక వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం. జై సాయిరామ్.